జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆర్య సార్ ఫోటో ఉందేంటి? కంపెనీ తరపున ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారా? ఒకసారి పాంప్లెట్ మీద ఉన్న ఫోటోని వదినమ్మ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ స్కాన్ అవుతాయి. హలో సార్, అను మేడం ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయి సార్. ఇస్ ఇట్? అడ్రస్ క్రాక్ చేశారా? ఎస్ సార్. ఇమీడియట్గా లొకేషన్ షేర్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది ఆర్య? మన ప్లాన్ వర్కౌట్ అయింది సండే. అను ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అయ్యాయట. సండే అయ్యా, అను ఉన్న లొకేషన్ షేర్ చేశారు. పదవెళ్దాం. అలాగే. సుబ్బు గారు, అను ఎక్కడుందో ట్రేస్ చేశారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ అను ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. అసలు ఈ ఇల్లే నామరూపాలు లేకుండా పోవాలి. మాకు వదిలేండి మేడం, మేం చూసుకుంటాం. మనీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే మేడం. నేను ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కాస్త దూరంగా వెళ్ళడం బెటర్. జై పోయిరా. పద. ఇక్కడే లొకేషన్ చూపిస్తుందండి. అను ఆర్య, నీకన్నా పిచ్చి పట్టింది ఆర్య.
అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? కాస్తుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. మంటలు కనిపిస్తుంటే మొండిగా వెళ్ళిపోవడమేనా? నీకేమైనా జరుగుంటే? ఆ మంటల కంటే కూడా కోసం నా గుండెల్లో రగులుతున్న మంటలే నన్ను మరింత కాల్చేస్తున్నాయి సండే. ఆ మంటల్లో అను పిల్లలు చిక్కుకున్నారేమో అనే ఆలోచన క్షణం కూడా భరించలేకపోతున్నాను సండే. ఆ భయంతో నేనేం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఆర్య, సండే, అను పిల్లలు ఆ మంటల్లో లేరు. ఆ మంటల్లో లేరు. అవును లేరు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. కానీ నీకు విషయం అర్థమవుతుందా? నా నుంచి మళ్ళీ మళ్ళీ దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోతూనే ఉంది. ఆర్య, బాధపడకు. అను ఇక్కడే ఎక్కడైనా ఉందో వెతుకుదాం పదా. ఉండదు సండే, ఉండదు. తను నా నుంచి దూరంగా ఉండాలనుకుంటుంది కాబట్టే మనం ఎంత ప్రయత్నించినా మన నుండి తప్పించుకుంటూనే ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అను? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అను సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఆర్య. ఎన్నాళ్ళు సండే ఈ కన్నీళ్ళని ఎన్నాళ్ళని దాచను? నా బాధని ఎంతగా అణుచుకోను? అను కోసం పిల్లల కోసం ఎంతని ఎదురు చూడను? అనుని తీసుకొస్తానని నమ్మకంతో పిచ్చిగా ఎదురు చూస్తున్న పత్తు గారికి సుప్పు గారికి అమ్మకి ఏం సమాధానం చెప్పను సండే, ఏం సమాధానం చెప్పను? ఆర్య, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఈ రోజు కాకపోయినా రేపైనా అను తప్పకుండా తిరిగి వస్తుంది. నా మాట విను ఆర్య, ప్లీజ్ ఆర్య. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా, ప్లీజ్ రా. లేను సార్, బాధపడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.